దాసనారాయణ నమ్ముకుని అక్కడికి మద్రాసు వెళ్ళి నానా అవస్థలు పడ్డారు. ఏదో చిన్న చిన్న వేషాలు చేశారు తప్ప వాళ్ళు పెద్ద రాణిలోకి నాటక రంగంలో ఉన్నటువంటి ఔచిత్యం గొప్పతనం మరి సినీ రంగంలో ఉండదని నా ఉద్దేశం. అన్ని మేము సామాన్లన్నీ బయట సర్దుకుని కావాల్సినవి అన్నీ ప్రదర్శనలోకి వెళ్తాం. ఆ ప్రదర్శనలోకి వెళ్ళినప్పుడు కాలేజీ పిల్లలు కదా, కొంచెం అలర్చిల్లగా ఉంటారు కదా, మేము చదువుకున్నవి సామాన్లన్నీ వాళ్ళు బ్యాగ్ చదువుకున్నవన్నీ తీసేసాం. డైలాగులు రాకపోయినా బయట నుంచి ప్రాంప్టింగ్ మీద ఆధారపడి ఏదో అవాకులు చవాకులు పెడుతూ చేస్తున్నటువంటి నాటకాలు. ఈ కాలంలో నాటకాలు ఎలా ఉండేయండి? అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేవారు? నాటకం అంటే ఒక యజ్ఞంలో నాటకాన్ని నాటకంగానే కనీసం ఒక నెల రోజులు క్షుణ్ణంగా దాన్ని. మీరు ఇప్పుడు దాకా పెద్ద పెద్ద వాళ్ళ పాడ్కాస్ట్లు అయితే చూసుంటారు, కానీ కంప్లీట్ గా మనలాంటి మధ్య తరగతి వాళ్ళ కష్టాలు మరియు వాళ్ళ ఆనందాలు పంచుకునే పాడ్కాస్ట్లు అండి. సో మీరు వాళ్ళ గురించి కూడా తెలుసుకొని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు రాబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే కళామ తల్లి ముద్దు బిడ్డ, కళా ప్రేమికుడు, కళా పోషకుడు అని చెప్పవచ్చు. అలాగే కళ ఎక్కడున్నా సరే ఎంకరేజ్ చేసే మంచి వ్యక్తి. ఈయనకి చిన్నప్పటి నుంచి రంగశాలలో మంచి అనుభవం ఉంది. అలాగే మంచి నాటక దర్శకుడు. అంతేకాకుండా ఈయన దాసరి నారాయణరావు గారు కళా ప్రయాణం ఒక చోటు నుంచే మొదలు పెట్టారు. ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటలోనే విందాం. లెట్స్ వెల్కమ్ రంగరాజ్ గారు. నమస్తే అండి రంగరాజ్ గారు, బాగున్నారా? నమస్కారం, బాగానే ఉన్నాను. ఆరోగ్యం అది బాగా ఉందా? ఆరోగ్యవంతం మాత్రం మరి ఏజ్ ఎక్కువైంది కదా. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకోసం కొన్ని విషయాలు చెప్పండి సార్. నా పేరు రంగరాజు. మాది ఒరిజినల్ గా నేరేడుమిల్లి గ్రామం, పాలకొల్లు దగ్గర. చదువు అంతా కూడా పాలకొల్లు హై స్కూల్. కాలేజీ చదువు వైఎన్ కాలేజ్ నర్సాపురం. మీరు చాలా ఏళ్ళుగా నాటక రంగంలో ఉన్నారు కదా సార్, మీ అనుభవం ఎంత? నటనలో గల అనుభవం అంటే చాలా ఉంది. 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాటికలు వేయటం చేస్తున్నాను. అయితే 7, 8 తరగతుల్లో ఉండగా మాకు ఎలమంచిలో ఉంది. అక్కడ ఎలమంచిలో నాటిక పోటీలు అయినాయి. ఆ నాటిక పోటీల్లో నేను బెస్ట్ యాక్టర్గా ఎన్నికయ్యాను. అలాగే మా కాలేజీ వైఎన్ కాలేజీ నర్సాపురంలో కూడా కాలేజీలో జరిగే కాంపిటీషన్స్ లో ఉత్తమ హాస్య నటుడిగా కూడా ఎన్నికయ్యాను. ఆ ప్రేరణతో మరింత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కలిగింది. మీరు నాటకాల్లో రాకముందు ఏ నాటకాల్లో నటించారా? సాధారణంగా నాటికలు మాకు పాలకొల్లు హై స్కూల్లో చదువుకునే టైంలో దాసరి నారాయణరావు మాకన్నా రెండు సంవత్సరాలు సీనియర్. అతను మేము కలిసి నాటికలు వేయటం జరిగింది. అతను నేటి విద్యార్థులు అనే నాటిక రాశాడు, అది మా చేత వేయించాడు. తర్వాత అతనితో కలిసి బ్రహ్మచారులు మొదలైన నాటికలు చేయడం జరిగింది. మాకు పాలకొల్లలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం కావాలంటే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఆ ప్రోగ్రాం మా చేత వేయించేవాడు అతను. అలా అతనితో మా పరిచయం. సార్ మీరు ఎక్కువగా ఎటువంటి పాత్రలు చేయడానికి ఇష్టపడేవారు సార్? నేను కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. అన్ని పాత్రలు చేయగలను, కామెడీ అంటే బాగా ఇష్టం. నార్మల్ గా ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే అది చాలా కష్టమైన విషయం. అలాంటిది మీరు ఆ క్యారెక్టర్ కోసం ఏ విధంగా సిద్ధమైనవారు? పాత్ర చేయాలంటే ముందు క్షుణ్ణంగా పాత్ర యొక్క విధిని మనం తెలుసుకోవాలి. ఆ పాత్ర ఆ నాటికలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, పాత్ర యొక్క ఔచిత్యం ఏంటి అనేది ముందుగా తెలుసుకుని ఆ డైలాగులు ఆ వెర్షన్ లోనే మనం చదువుకుని డైలాగులు చెప్పడం అది జరుగుతుంది. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకునేవారు సార్? డైలాగ్ సాధారణంగా చదివితే బాగా వస్తుంది. డైలాగ్ గుర్తుపెట్టుకునే మేము అన్ని నాటకాల్లోనూ కూడా నటించడం జరుగుతుంది. ఇక్కడ ఒక చోట చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే మా కాలేజీలో నాటిక వేసే ముందు మేము సామాన్లన్నీ బయట సర్దుకుని కావాల్సినవి అన్నీ ప్రదర్శనలోకి వెళ్తాం. ఆ ప్రదర్శనలోకి వెళ్ళినప్పుడు కాలేజీ పిల్లలు కదా, కొంచెం అలర్చిల్లగా ఉంటారు కదా, మేము చదువుకున్నవి సామాన్లన్నీ వాళ్ళు బ్యాగ్ చదువుకున్నవన్నీ తీసేస్తే ఒక క్యారెక్టర్ కి జమీందారికి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. వెళ్ళాను, గ్లాసు లేదు, మంచినీళ్ళు లేవు. ఏం చేయాలి అప్పుడు? సమయస్ఫూర్తితోటి మళ్ళా స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యి, అయ్యా పిల్లులు ఎలుగులు దెబ్బలాడుకుని నీళ్ళని వాళ్ళకి పోయినాయి అయ్యా అని చెప్పాను. దానికి జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యి మనకి బెస్ట్ కమెడియన్ గా ఇవ్వడానికి కూడా అది ఒక
ఒక పాత్రలో ఇన్వాల్వ్ అవడానికి మీరు ఏం చేసేవారు సార్? పాత్రలో వేలవటం అంటే మనం కాదు, అదే పరకాయ పరవేశం అంటారు దాన్ని. ఆ క్యారెక్టర్ కి మనం న్యాయం చేయాలి. అది తండ్రి వేషం అవ్వచ్చు, కొడుకు వేషం అవ్వచ్చు, లేదా ఓ పనివాడి వేషమైనా అవ్వచ్చు. ఆ పనివాడి వేషంలోనూ ఈవిడిపోవాలి, ఆ తండ్రి వేషంలో కూడా మనం ఈవిడిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా ఈవిడి చేస్తేనే ఆ నాటకానికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ కాలంలో నాటకాలు ఎలా ఉండేయండి? అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేవారు? నాటకం అంటే ఒక యజ్ఞంలా. నాటకాన్ని నాటకంగానే కనీసం ఒక నెల రోజులు క్షుణ్ణంగా దాన్ని ప్రదర్శన చేసి, రిహార్సల్స్ చేసి ప్రదర్శనకు వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడే ఆ నాటకం రక్తి కడుతుంది, ప్రేక్షకులు మన్ననలు పొందడానికి అవకాశం. ఆడియన్స్ ముందు యాక్ట్ చేసేవాడు మీ ఫీలింగ్ ఎలా ఉండేదండి? ప్రేక్షకుల ముందు నటించడం, మనం క్యారెక్టర్లో జీవించటం ఎంతో, ప్రేక్షకుల ముందు వెళ్ళటం కూడా అంతే. మీరు ఇప్పటివరకు చాలా నాటకాలు చేసి ఉంటారు కదండి, అందులో మీకు నచ్చిన నాటకం ఏంటి? నాకు నచ్చిన నాటకం అంటే గాలివాన్ నాటకం నాకు బాగా నచ్చిన నాటకం. అయితే నేను నాటకాలు ఎన్నో చేయటం జరిగింది. గాలివాన్ అంటే మాత్రం నాకు మంచి అభిప్రాయం ఉంది. మీకు ప్రత్యేకంగా అది ఎందుకంటే ఇష్టం? ఎందుచేతంటే గ్రామీణాన్ని ప్రతిబింబించే గ్రామీణ క్యారెక్టర్స్ అన్ని అందులో ఉంటాయి. అయితే రాజకీయంగా కొంతమంది ఉంటారు, తర్వాత మిగిలిన వాళ్ళు మామూలుగా ఉంటారు. కాకపోతే అక్కడ తండ్రి కొడుకుల అనుబంధం, సమాజంతో వీళ్ళ అనుబంధం ఎంతో చక్కగా ఉండేలాగా ఆ నాటకాన్ని రామస్వామి గారు రచించారు. అందుచేత ఆ నాటకం అంటే నాకు చాలా ఇష్టం. నాటకం యొక్క ఔచిత్యం ఏంటి? దానికి ముందుగా మనం స్టేజీని ఏ రకంగా పంచింగ్ చేసుకోవాలి, ఏ రకంగా పంచింగ్ చేసుకుని మనం ఆ స్టేజ్ని ఉపయోగించుకోవాలి అనేది ముఖ్యమైన అంశం. అంతేకాకుండా ప్రతివాడు కూడా క్రమశిక్షణతో నాటకం కానివ్వండి, నాటిక కానివ్వండి, రెండింటిలోని వాళ్ళు పాల్గొనేలా ఉంటే అది వాడు రాణించడానికి అవకాశం. రిహార్సల్స్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి? చాలా ప్రాముఖ్యత ఇస్తాం. రిహార్సల్స్ లేదే అసలు నాటకమే లేదు. రిహార్సల్స్ కి వాళ్ళని మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేసిన ప్రదర్శనకు అనుకూలమైనటువంటి ఆ సన్నివేశాన్ని మరింతగా 1-2 సార్లు వాళ్ళ చేత చేయించి క్రమశిక్షణతో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ నాటకాన్ని, ఆ సీన్ ని సక్సెస్ చేయగలుగుతున్నారు అన్నప్పుడే రెండో సీన్ లోకి వెళ్తారు. మీకు నాటకాల్లోనే కాకుండా సినిమాల్లో చేయాలన్న ఆలోచన ఏం రాలేదు సార్? నటించాలని అంటే దాసనారాయణ వాళ్ళు ఉన్నారు, నాకు చిన్నప్పుడు స్నేహితులు. వెళితే ఇక్కడ మన పిల్లలు కానీ కుటుంబం కానీ చాలా ఇరుకును పడతారు. నేను చూస్తున్నాను, నాతో నాటికలు వేసిన వాళ్ళు దాసనారాయణ నమ్ముకుని అక్కడికి వెళ్ళి మద్రాసు వెళ్ళి నానా అవస్థలు పడ్డారు. ఏదో చిన్న చిన్న వేషాలు చేశారు తప్ప వాళ్ళు పెద్ద రాణింపులోకి రాలేకపోయారు. అలాంటి రాణింపులని చిన్న చిన్న వేషాలు చేసి గౌరవాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? నాటక రంగంలో ఉన్నటువంటి ఔచిత్యం, గొప్పతనం మరి సినీ రంగంలో ఉండదని నా ఉద్దేశం. దాసరి నారాయణరావు గారి మీది ఒకే ఊరని విన్నాం, మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఉండేది సార్? ఎంఎంకేఎం ఎంపీఎల్ హెచ్ఆర్ఎస్సిసి స్కూల్ పాల్కొల్లు. ఆ స్కూల్లో నేను 7th క్లాస్ చదువుతున్నాను, ఆయన 9th క్లాస్ చదువుతున్నాను. ఇద్దరం కలిసి అతను బాగా మనల్ని ఎప్రిషియేట్ చేసేవాడు. అతనితో కలిసి అతను ఏం చేసేవాడంటే ఒక పార్కులో కూర్చుని డైలాగులు రాసేవాడు, చెప్పేవాడు. మడింపల్లి నరసింహరాజు అని అతను రాయటం, ఈయన చెప్పడం అని. వాళ్ళిద్దరు సహచర్యంతో నన్ను కూడా పిలిచేవారు. వెళ్ళి ఆ పార్కులో వాళ్ళతో పాటు కూర్చుని ఆ సన్నివేశాలు వాళ్ళు తయారు చేసే విధానాన్ని నేను కూడా చూశాను. అలాగే కాకుండా నేర్చుకున్నటువంటి నాటికలు, చిన్న చిన్న నాటికలు ఉన్నాయి. అవి ఆయన ఏం చేసేవాడంటే పాలకొల్లు మిగిలిన వార్డ్స్లో ఎప్పుడైనా అవసరమైతే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నాటకాలు వేయించారు. నాకు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. వాళ్ళు కన్నీరు పన్నీరు అనే నాటకాన్ని రాశాడు ఆయన. ఆ నాటకాన్ని దేవుడి హాల్లో ప్రదర్శనకి పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఒక సినిమా హాలు రిక్షా ఇచ్చి ఆ రిక్షాలోని అనౌన్స్మెంట్ చేయమన్నారు.
అనౌన్స్ చేయమని చెప్తే నేను సరే అనౌన్స్మెంట్కి వెళ్ళాను. అనౌన్స్మెంట్కి వెళ్ళి బస్ స్టాండ్లో నిలబెట్టి అనౌన్స్ చేస్తున్నాను. ఈ లోపల అక్కడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. కానిస్టేబుల్ పంపించి ఆ కుర్రాన్ని తీసుకురమ్మన్నాను. వెళ్ళాను. ఏ నాటకం అన్నాడు. కన్నీరు పన్నీరు నాటకం అన్నాను. ఎక్కడ అన్నాడు. దేవుడు హాల్లోనండి అన్నాను. అయితే నీకు లైసెన్స్ ఉందా మైక్లో మాట్లాడటానికి అన్నాడు. నాకు లైసెన్స్ అంటే నాకు లైసెన్స్ ఏముంటుంది సార్, నాకు లైసెన్స్ ఏం లేదన్నాను. అప్పుడు కానిస్టేబుల్ పిలిచి కానిస్టేబుల్ నేను తీసుకెళ్ళి కేసు బుక్ చేయమన్నాడు. సరే నేను వాడు తీసుకొస్తున్నాడు. వీళ్ళు రిహార్సల్ చేసి పక్కకు వచ్చి కారిడార్లో నిలబడ్డారు నారాయణరావు వాళ్ళని. ఏరా అన్నారు. ఏముంది ఇదిగో తీసుకెళ్ళిపోతున్నారు పోలీసు వాళ్ళు. మరి మైకులో మాట్లాడటానికి పర్మిషన్ ఉండాలంట, మనకు లైసెన్స్ ఉండాలంట, అది లేదని తీసుకెళ్ళిపోతున్నారు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తామన్నారు. నేను స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ రిక్షావాడి మీద కేసు రాయించి కుర్రాడు మరి భవిష్యత్తు ఉన్నవాడు, వాడి మీద మీరు ఏ విధమైన చేయొద్దని చెప్పి రిక్షావాడి మీద కేసు రాయించి ఆ ఫైన్ ఏదో కట్టారు. అదొక ఇన్సిడెంట్. మరొక ఇన్సిడెంట్ అంటే దేవుడు హాల్లో నాటకం వేస్తే రమ్మన్నాడు. వెళ్ళాను నేను కూడా. వెళ్ళి అప్పుడే కొత్తగా చెప్పులు కొనుక్కున్నాను నేను. అక్కడ ఇడిచాను. ఆ చెప్పులు ఎవడో పట్టుకెళ్ళిపోయాడు. దొరకలేదు. ఇక ఆ నాటకం పేరు చెప్పి ఆ చెప్పులు పోయినాయి నాకు. అక్కడి నుంచి ధవళేశ్వరంలో ఉద్యోగరీత్యా ధవళేశ్వరం వచ్చాను. ధవళేశ్వరంలో రామనాథం గారని మంచి దర్శకుడు, కళాకారుడు. ఆయన శిష్యరికంలో చాలా నాటకాలు ఏవి చేసాము. అయితే ఒకరోజు మేము క్లాస్ వచ్చింది. మిగిలిన కొంతమంది పిల్లలకి ఆయనకి మా డైరెక్టర్ గారికి క్లాస్ వచ్చింది. క్లాస్ వస్తే వీళ్ళు వేరే టీం పెట్టారు. టీం పెడితే మేము కష్టపడి నాటిక నేర్చుకున్నాం రామరాజ్యం అని. వాళ్ళు పావలా నాటిక వేసేవారు మా గురుగారు. మేమందరం అన్నవరం పరిషత్కి వచ్చాం. అన్నవరం పరిషత్తులో వాళ్ళకి ఏం రాలేదు. మాకు థర్డ్ ప్రొడక్షన్ వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. అలా రావటం వల్ల మాది కొంచెం మెరుగైన టీమ్గా ఏర్పడింది. అక్కడి నుంచి ఏలూరు కళాదర్బార్కి వెళ్ళాం. కళాదర్బార్లో రామరాజ్యం నాటికి సెకండ్ ప్రొడక్షన్ వచ్చింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటంటే నేను కానిస్టేబుల్ వేషం అందులోనే కానిస్టేబుల్గా చేస్తుంటే వాడు కుర్రాడు పరిగెత్తుకొస్తాడు. వాడిని వెంబడించి వెనకాల పరిగెత్తుకొస్తాను. అంత ముందు సీన్ ఏమైందంటే వాళ్ళు ఏమీ లేక బిక్కుమంటూ ఆ గంజి నీళ్ళు తాగుతారు. ఆ గంజి నీళ్ళు తాగినవి కింద ఒలిగిపోయింది. నేను ఎప్పుడో బూడితో ఉన్నాను. ఎప్పుడైతే అలా వెళ్ళానో సర్రం జారింది. సర్రం జారి చివరికి వెళ్ళి ఆగాను. కాళ్ళు మళ్ళీ లేచి సర్దుకుని చేశాను. చేస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. మీకు నాటక రంగంలో మొట్టమొదటిగా వచ్చిన నగదు కానీ బహుమతి అని ఏంటి? నగదు అయితే ఎంత వచ్చింది, బహుమతి అయితే ఏమి? మనీ అనేది ఏమీ లేదండి, బహుమతిగానే ఇచ్చేవారు. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా యలమంచిలి నాటిక పోటీల్లో నాకు బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. వాళ్ళు అప్పుడు జగ్గు ఇచ్చారు, జగ్గు. అలాగే ఐఎన్ కాలేజీలో చేసినప్పుడు వాళ్ళందరూ సిల్వర్ పెద్ద కప్పులు కొనుక్కున్నారు. కమెడియన్గా ఉన్న నాకు చిన్న కప్పు కొనిచ్చారు. అయ్యో ఇదేంటి ఇలా చేశారని కొంతమంది గొడవ చేశారు. అయినా మరి తప్పలేదు. ఫ్యూచర్ నటుల కోసం మీరైనా కొన్ని మంచి ఇష్టాలు కానీ కొన్ని మంచి మాటలు కానీ ఏమన్నా చెప్పండి. ఫ్యూచర్ నటులకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇచ్చిన పాత్రను బాగా దాని మీద దృష్టి పెట్టి ఆ పాత్ర యొక్క ఔచిత్యం పాడవకుండా చెప్పగలగాలి. అలాగే ఆహార్యం కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ గారు సూచనలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని తీసుకుని చక్కగా తన క్యారెక్టర్ని మలుచుకుని ప్రధాన అవ్వటం. తర్వాత రెగ్యులర్గా రిహార్సల్స్కి వెళ్ళటం, రెగ్యులర్గా వాళ్ళు
చేయవలసినటువంటి నాటకాన్ని ప్రదర్శన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రస్తుత నటులకి. మీరు కళను ఎలా ప్రోత్సహిస్తారండి? కళను ప్రోత్సహించడం అంటే నాకు నాటక కళ అంటే చాలా అభిమానం. ఆ నాటక కళను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరుగున పడుతున్నటువంటి ఈ రోజుల్లో నేను దాని గురించి బాగా ఆలోచించి ఇది ప్రజోపయోగానికి ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో 1989 నుంచి 1992 వరకు అక్షరాస్యత ఉద్యమం, సైన్స్ ఉద్యమం, ఎయిడ్స్ మీద నాటికలు, తర్వాత మద్యపాన నిషేధం మీద నాటికలు, ఇవన్నీ నేర్పించి చక్కగా మన విశాఖ జిల్లా అంతా కూడా కళాకారులను తిప్పి ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. మీరు కళను ప్రోత్సహించడానికి ఒక సంస్థ పెట్టారు కదండి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అది గౌతమి లలిత కళా శిక్షణా కేంద్రం అని మా తరపున ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయటానికి వాళ్ళ చేత నాటికలు కానివ్వండి, స్కిట్స్ కానివ్వండి, ఏకపాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ చేత చేయించి నృత్యం మొదలైన వాటిలో వాళ్ళకి శిక్షణ ఇప్పించి మరి వాళ్ళ చేతే మళ్ళా ప్రదర్శన చేయించడం జరుగుతుంది. ఇది సుమారు 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలాగే నాతోటి పాటు ఇక్కడ నేర్చుకున్నటువంటి నటులు కూడా వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో నాటకాల మీద ఉత్తమ ప్రదర్శన, దర్శకుడు, నటులుగా కూడా ఎన్నికయ్యారు. ముఖ్యంగా నేను 3 సంవత్సరాలు జిల్లా స్థాయి నాటక పోటీలు జరిగినటువంటి జంగాలపల్లిలో ఉత్తమ దర్శకుడిగా 3 సంవత్సరాలు ఎన్నిక కావటం విశేషం. ఆ 3 సంవత్సరాలు ఉత్తమ దర్శకుడు నేనే. మరి దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చాను ఇందాక. రాజమండ్రిలో అప్సరా కళామందిర్ ఉంది. అప్సరా కళామందిర్లో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించారు. ఆ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల్లో నేను చాణక్యుడిగా పాల్గొనడం జరిగింది. చాణక్యుడి వేషానికి నాకు ద్వితీయ ఉత్తమ నటుడు రావటం జరిగింది. అయితే అక్కడ నన్ను బాగా ఆనందపరిచింది ఏంటంటే, వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 2 సైడ్స్ కుర్చీల్లో అందరూ కూర్చుని ఉన్నారు, మధ్యలోంచి దారి ఉంది. ఆ దారి అంటే నడిచి ఉంటే వెళ్ళేటప్పుడు అందరూ తప్పట్లతోటి ఎంతో అభినందించారు. అది జీవితంలో మర్చిపోలేనటువంటి మరుపురానటువంటి విషయం. అలాగే నాటకానికి నాటికకు మధ్య తేడా ఏంటండి? నాటిక అంటే ఏకాంకిక. అది 45 నిమిషాల్లో విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేదే నాటిక. ఇకపోతే నాటకం అనేది 2.5 గంటలు, 2 గంటలు, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, 1:30 నిమిషాలు కూడా నాటకం ఆడుతున్నారు. ఆ నాటకంలో విషయాన్ని ఆ టైంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రతిబింబం చేయటం కళాకారుల యొక్క ముఖ్య ఉద్దేశం. నాటకాల్లో మీరు డైరెక్ట్ చేయగలని ఎలా నమ్మారండి? దానికి మీ స్ఫూర్తి ఎవరు? నాకు స్ఫూర్తి ధవళేశ్వరాన్ని పనిచేసేటప్పుడు టీజే రామనాథం గారని ఒక ఉత్తమ నటుడు, దర్శకుడు ఉండేవారు. వారిని శిష్యర్గంలో కొన్ని నాటకాలు చేసాం. వాటిలో అనేక ప్రైజులు వచ్చినాయి. తర్వాత మేము ప్రత్యేకంగా గౌతమి కళా సమితి అని పెట్టి నాటికలు ప్రదర్శన చేయడం జరిగింది. పుష్కాకి అనే నాటికి రాజమండ్రిలో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ రంగాలంకరణ ఇలా 4 ప్రైజులు తీసుకోవడం జరిగింది. అలాగే అమలాపురం జరిగిన ప్రదర్శనలో కూడా ఎన్ని ప్రైజులు తీసుకోవడం జరిగింది. అంచేత ఆ నాటిక క్షుణ్ణంగా అందరూ బాగా చేశారు, బాగా నటించారు. ఆ నటించడం వల్లే ఆ ప్రైజులు మేము పొందడం జరిగింది. నాటకాల్లో ఎన్ని రకాలు ఉంటాయండి? నాటకాల్లో రకాలు ఉంటే పౌరాణిక నాటకాలు ఉన్నాయి, చారిత్రాత్మక నాటకాలు ఉన్నాయి, సాంఘిక నాటకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సాంఘికంగా బయటికి తీసి వాటి ప్రదర్శన ప్రజలకు కనువిప్పు కలిగించేదే సామాజిక నాటకం. ఇక పౌరాణిక నాటకం అనేది చరిత్రను చెప్పేది చరిత్రాత్మక నాటకం. పౌరాణిక నాటకం అనేది ఆ పౌరాణికంలో మన పూర్వీకులు ఉన్నటువంటి కృష్ణుడు గాని, రాముడు గాని వాళ్ళ సాహిత్య పరంగా ఔచిత్యాన్ని తెలియజేస్తూ చక్కగా ప్రదర్శన ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మరి ఆ పౌరాణిక నాటకాలు వెనుకబడిపోయినాయి, సాంఘిక నాటకాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మరి అవి ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు వచ్చేటువంటి యువత కొంత అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని నాటకాన్ని గాని నాటికని గాని ముందుకు తీసుకెళ్తే మంచిదని నాకు. మీరు ప్రతి సంవత్సరం వేడుక లాంటివి చేస్తారు కదండి, ఈ సంవత్సరం అలాంటివి ఏమన్నా ఉన్నాయి?
అలాగా గత 40 సంవత్సరాలు చేస్తున్నాం. అంటే అది ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయటానికి వాళ్ళ నృత్య ప్రదర్శన కానివ్వండి, ఇంకా చెస్, డ్రాయింగ్, వ్యాసరచన, ఇలా ఈవెంట్స్ అన్నిటిలోని వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళకి అందరికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే సమాజానికి సేవ చేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు కొంత. ఆ పెద్దలని గౌరవిస్తే వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని ఆ పెద్దల చేత వీళ్ళకి పిల్లలకి సూచనలు ఇప్పిస్తూ ఆ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మనం ఎక్కువగా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళని కూడా మనం సన్మానించడం జరిగింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ని ఇద్దరిని సన్మానించడం జరిగింది. అలాగే ఇది మన సామాజిక సేవ చేసేటటువంటి వాళ్ళని కూడా చేయటం జరిగింది. ఈ సంవత్సరం దుబాయ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్, సాహిత్యవేత్త ఆయన అక్కడ దుబాయ్ లో ఈ తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ వ్యక్తికి సన్మానం చేస్తే బాగుంటుంది అని మన గౌతమి లలిత కళా శిక్షణా కేంద్రం వాళ్ళు ఉగాది రోజున ఆయనకి ఉగాది పురస్కారం ఇవ్వడానికి నిర్ణయం చేయటం జరిగింది. ఆ ఉగాది రోజున వారికి చేస్తాం. అలాగే ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరం అని పెట్టి ఆ వేసవి శిక్షణ శిబిరంలో మన నృత్యం, ఇంగ్లీషు, హిందీ, తర్వాత యోగా, ఇలా వివిధ అంశాల మీద పిల్లలకి ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళు బయటికి వెళ్ళి నానా చిరాగ్గా తిరగకుండా చక్కగా ఆ వేసవి కాలంలో ఉన్నటువంటి సెలవులన్నిటిని ఉపయోగించుకునేలాగా వాళ్ళని అక్కడ నేర్పించి వాళ్ళ చేత ప్రదర్శన ఇప్పించడం కూడా జరుగుతుంది. నాటకాల్లో అంత డబ్బులు వచ్చేవి కాదు కదండి, మరి మీ కుటుంబాన్ని పోషించడానికి నాటకాలు కాకుండా ఇంకేమైనా చేసేవారా? నాటకాలు అనేవి లేజర్ టైంలో చేసేవాళ్ళం. అయితే మన కుటుంబ పోషణకి నాటక రిహార్సల్స్ మధ్య ఏదో చిన్న ఉద్యోగం ఉండటం వల్ల వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబ పోషణ జరిగేది. మరి నాటకం ప్రదర్శించిన చోట ఏదైనా ఆ నాటకానికి సరిపడే దారి ఖర్చులకి ఆ కళాకారులందరికీ ఆహార్యం ఇటువంటి ఆటలు అన్నిటికి సరిపోయే తప్ప అందులో ఏ ఒక్క పైసా కూడా మేము సంపాదించిన రోజులు లేవు. సినిమాకి నాటకానికి మధ్య తేడా చెప్పగలరా? సినిమాకి నాటకానికి తేడా చెప్పాలంటే సినిమా బహుముఖ దృశ్యాలు ఉంటాయి, అందులో అన్ని రుచులు అందులో ఉంటాయి. అయితే నాటకంలో సమాజం ప్రతిబింబించేలాగే ఆ కార్యక్రమం ఉంటుంది. సమాజ అభివృద్ధికి దోహదపడేటటువంటి అంశాలే నాటకం. ప్రజెంట్ యువత అంతా ప్రేమ 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 అని ఏర్పడతారు కదండి, దాని మీద మీ అభిప్రాయం? ప్రేమ ఉంది చూసారా సార్, అది మొదట పాయసంలా, పంచదార కరిగిలా, మొక్కజొన్న పొత్తుల రుచి నుంచి రుచికి దిగజారిపోతుంది. చివరకు చింతపండు పులుసులా చిక్కబడి ఇక నాలుకన పట్టుకునే వదలదు. మీరు కుటుంబం కోసం సినిమా ఛాన్స్ వదిలేశారని అన్నారు. మీకు నాటకం మీదలో స్థిరపడ్డారా లేక నీకేమన్నా గోల్స్ ఉన్నాయా? నా గోల్ అనేది ఏమీ లేదు. సమాజానికి చక్కని సందేశం ఇవ్వాలని మేము చేసేటటువంటి నాటకాలన్నీ కూడా నాటకాలు అయితేనే ఉంటాయి. వాటి ద్వారానే సమాజాన్ని అభివృద్ధికి దోహదపడేలా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. రే నందా, ఏమి రాని అహంభావం, ఏమి రాని దౌష్ట్యం, జగన్నత పండిత ప్రఖండ మండిత చరణాల విందుడనగు నన్నే అవమానించువుగా, తిరస్కృతాంగ వంగ కళింగాది రాజ్యాహ్వాన ప్రకాశ గీర్వాణైక మూర్తినకు నన్నే పరాభవిస్తావుగా. చూస్తాను. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. మీరు సాంఘిక నాటకాల్లో టాప్ డైరెక్టర్ విన్నాం. సాంఘిక నాటకాలకి అంత ఇంపార్టెన్స్ ఎందుకండి? సాంఘిక నాటకం అనేది సమాజంలో సాంఘికంలోనే ఉంది అర్థం. జరిగేటటువంటి మంచి చెడులను ఎత్తి చూపించేదే సాంఘిక నాటకం. అంచేత సాంఘిక నాటకం అంటే ఇష్టపడి ఆ సాంఘిక నాటకాన్ని ఎంచుకుని మా సమాజం ఎంతగానో కృషి చేసింది. సార్, ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డులో మీరు అనుకున్న అవార్డులు ఏమైనా వచ్చాయా? నేను అవార్డులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. కాకపోతే కొంతమంది హైదరాబాద్ లో అబ్బుల్ గారు అని వాళ్ళది కళాజగతి పత్రిక నడుపుతాడు ఆయన. ఆ కళాజగతి వాళ్ళు హైదరాబాద్ లో జంజాల్ గారి చేత సన్మానం చేయించారు. అలాగే రాజమండ్రిలో
ఒక కళా సమితి ఉంది. వాళ్ళు తీసుకెళ్లి మంచి నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా నన్ను అభినందించి అక్కడ వాళ్ళు సన్మానించడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల్లో ఈ నాటకాల్లోనే వాటిలోని వివిధ గ్రామాల్లో సన్మానించడం అది జరుగుతుంది. మీరు నాటకాల్లో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏమిటండి? నటనలోకి రావడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు మా ఊళ్ళో నేతాజీ గ్రంథాలయం ఉండేది. ఆ నేతాజీ గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నాటికలు ప్రదర్శించేవారు పెద్దవాళ్ళు. వాళ్ళని చూసి మేము ప్రేరణ పొందాం. అందులో మా మేనమామ అవుతారు ఆయన, డ్రిల్ మాస్టర్, పాలకొల్లు హై స్కూల్ అని. ఆయన మంచి నటుడు. ఆయన చూసి ప్రేరణ పొందాం.